తిరుగుతుంది సార్. ఏమిటి గ్యాస్పింగ్ వస్తుందా? కృష్ణకుమార్, ఇక ప్రతి నిమిషం మీకు డేంజర్. ఇంకో 10 నిమిషాల కంటే ఇక్కడ ఉండలేదు. పదండి, బయలుదేరిపోదాం. మీ వాళ్ళని అక్కడికే రమ్మని కవర్ చేస్తాను. పదండి రండి, త్వరగా రండి. డోంట్ వేస్ట్ టైం. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫీడ్ చేసి మిషన్ రెడీగా ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాసి లోపల పెట్టాం. ఓకే, మీరు బటన్ నొక్కితే సరిగ్గా మీ కాలానికి వెళ్తారు. కంప్యూటర్ లో ప్రెసెంట్ వస్తుంది, అదే మీకు గుర్తు. ఓకే, టేక్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ ల్యాండింగ్. హలో ఏరియల్ స్టేషన్, ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్. ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్. హలో బాబు కృష్ణ, వచ్చావా నాయనా? సేఫ్ గా వచ్చాం, అది చెప్పడానికే ఫోన్ చేశా. మీకు 100 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అతను స్పృహంలో లేడు. అతను కాస్త తేరుకోగానే వచ్చేస్తాం. హేమ ఎక్కడుంది? హేమ ఎక్కడే ఉందమ్మా. ఏమిటి, ఏమైందమ్మా? బాబు, హేమ నాన్నగారిని కిషోర్ ని ఎవరో కిడ్నాప్ చేశారా? కృష్ణ, ఏమైంది? కంగారు పడుకో. మీ నాన్నగారిని రాజభరం అనే అతను కిడ్నాప్ చేశాడు. డోంట్ వరీ, అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి పోలీస్ బాబాని చూసుకుంటూ ఉండు. నేను వెళ్ళొస్తాను. రాజవర్మకు కృష్ణకుమార్ కు జరిగిన పోరాటంలో కృష్ణకుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఏమిటి కృష్ణ? ఏమీ లేదు. చూడండి ప్రొఫెసర్ గారు, కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం మీ వంతు. వాటిని జాగ్రత్తగా వాడుకోవడం మా వంతు. ఇంతకీ టైం మిషన్ ఎక్కడుందిరా ప్రొఫెసర్? టైం మెషిన్ ఏమిటి మీకు తెలియదు కదూ? చెప్తా. రాజా సాబ్, తమరు ఆ వైలెన్స్ ని ఎంత వైలెన్స్ గా మార్చారు. యు ఆర్ గ్రేట్ రాజా సాబ్. చెప్పాబు. టైం మిషన్ అనేది అబద్ధం. అందులో టైము లేదు, మిషన్ లేదు. పెద్ద డ్రమ్ముకు వైర్లు చుట్టి బల్బులు పెట్టారు. అది ఉట్టి బొమ్మ. నా టైం మెషిన్ డ్రమ్మ ఒట్టి బొమ్మ. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టండి, నేను కనిపెట్టా. ఆ విషయం బయటపడితే మనల్ని చంపుతుంది ఆ మగడ. చంపినా నరికినా నా టైం మెషిన్ అద్భుతం. వెరీ గుడ్. ఆ టైం మెషిన్ నాకు కావాలి. ఒరే ప్రొఫెసరు, మన రాజా గారు మాటలతో ఊరుకునే మనిషి కాడు. అదేదో మరొకటి చేసి ఇచ్చేస్తే కానీ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. నన్ను ఆ వజ్రం తీసుకురాలేనంటే తల తీసేస్తానన్నాడు. అక్కడ డూప్లికేట్ పెట్టి అసలు వజ్రం తీసుకొచ్చి ఇచ్చేశాను. అప్పుడే నేను చెప్పాను మ్యూజియంలో డైమండ్ దొంగిలించారని. నోరు మీద కుర్ర సన్నాసి. ఇరవై 4 గంటలలోగా మీరు నాకు టైం మెషిన్ తయారు చేసి ఇవ్వాలి, లేదా మీ ఇద్దరిని మా వాళ్ళు సంగీతంతో తినేస్తారు. చిన్న కొండ మీద టైం మిషన్ ఉంది. మేము చూసాం. పద, పద.
ఎక్కడికి? Move. Now come out. Randy. Okay. ప్రొఫెసర్ గారు మీరు ముందు బయటికెళ్ళండి. ఏమైందో చెప్పు బాబు, నాకు కంగారుగా ఉంది. టైం మిషన్ లో ఫ్యూచర్కి వెళ్ళిన మేము అక్కడ ఇవాళ సాయంకాలం వచ్చే పేపర్ చూసావమ్మా. సరిగ్గా ఇవాళే రాజవర్మతో పోరాడి సార్ చచ్చిపోతారని.
తెలిసి తెలిసి సార్ని నేనే చంపేసినట్టయిందమ్మా. ఆ దిక్కుమాలిన వైకం ఆ సమయానికే రావాలా? కాస్త ముందుగా స్పృహ వచ్చినా సార్ని అసలు వెళ్ళనిచ్చేవాడిని కాదమ్మా. సార్ని నేనే చంపేశాను. నువ్వు మాత్రం ఏం చేయగలవయ్యా? ఎవరు మాత్రం ఏం చేయగలరు? విధిరాతను మనం తప్పించగలమా? రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. అమ్మా సార్ మీరు బతికే ఉన్నారా సార్? ఏమిటి సార్ ఇదంతా? సరిగ్గా టైం మిషన్ పేరడానికి 2 క్షణాల ముందు సైడ్ అద్ద నుంచి దూకేశా. ఆ పడ్డం ఎక్కడో లోయలో పడి స్పృహ తప్పాను. మనం ఫ్యూచర్ లో చూసింది అదే అది ఈ రోజు మీరు చూసిన ఈవినింగ్ ఎడిషన్. రేపు సవరణతో నేను బతికే ఉన్నానని తెలుపుతూ పేపర్లో వస్తుంది చూడండి. మనం ఫ్యూచర్ లో ఇంకొంచెం సేపు ఆగుంటే రేపటి పేపర్ అక్కడే చూసుండే వాళ్ళం. అర్థం కాలేదా? అర్థం కాదులే. పోన్లే బాబు, నీ మీద దిష్టి దీంతో పోయిందనుకుందా. ఆంటీ అంకుల్ వచ్చాడు, మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. ఓ ష్యూర్. టైం మిషన్ అంతా ఐస్ క్రీమ్ కావాలి. ఆ పేరెత్తకయ్యా బాబు, టైం బాంబు పేలినంత భయం నాకు. ఏం గంట డల్ గా ఉన్నావు? డల్ అంటే డల్లే మరి. నా టైం మెషిన్ పేలిపోయింది. పోన్లేండి మావగారు, మళ్ళీ పరిశోధనలు ప్రారంభించండి. అయితే ఒక రిక్వెస్ట్, మీరు కనిపెట్టిన టైం మిషన్ లో వెనకెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు, కానీ దానివల్ల ఇవాటి ప్రజలకు ఏం ఉపయోగం? యు ఆర్ రైట్. అందుకని ఇక మీరు కనిపెట్టేదేదో ఇప్పటి వారికి ఉపయోగపడేదిగా కనిపెట్టండి. అది గ్రాండ్ పా వల్ల కాదు, నేను కనిపెట్టాను.